దీర్ఘఘనాకారం అంటే ఇలా ఉంటుంది. దీనిది ఈ సైడ్, ఈ సైడ్, ఈ సైడ్, ఈ సైడ్ 4 సైడ్స్ ఉన్నాయి. 1, 2, 3, 4. అందుకే మనం 4 గోడల వైశాల్యం అంటాం. 4 గోడల వైశాల్యం అంటే పెయింట్ వేయాలంటే ఈ సైడ్, ఈ సైడ్, ఈ సైడ్, ఈ సైడ్ 4 సైడ్స్ వేస్తాం. సమ్లో ఏంటి ఇచ్చాడంటే కొలతలు ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు కొలతలు? ఇది పొడవు 12, వెడల్పు 8 మీటర్లు, హైటు 4 మీటర్స్. ఎప్పుడైనా ఇచ్చినప్పుడు LBH అని ఇస్తాడు. లెంత్, బ్రెడ్త్, హైట్ ఈ 3 కొలతలు ఇచ్చాడు. దీంట్లోని వాడు సున్నం వేస్తున్నాడు 4 గోడలకి. ఇక్కడ 4 సైడ్లు ప్లస్ టాప్ కూడా పైకప్పు కూడాను వాడు పెయింట్ వేస్తున్నాడు. అంటే మనం 4 గోడల వైశాల్యంకి అయితే ఫార్ములా డైరెక్ట్గా ఉంటుంది 2H × L+B. దాంతో మనకి ఈ వైశాల్యం వచ్చేస్తుంది చుట్టుపక్కల 4 గోడలు. పైకప్పుదంటే మనకు తెలుసు, ఇది లెంత్ అని తెలుసు, ఇది బ్రెడ్త్ అని తెలుసు. అంటే ఇది పొడవు అని తెలుసు, ఇది వెడల్పు అని తెలుసు. పొడవు వెడల్పు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఈ వైశాల్యం వస్తుంది. 4 గోడల వైశాల్యంకి మనకు ఫార్ములా ఉంది 2H × L+B. ఈ రెండు మనం యాడ్ చేస్తే మనకి టోటల్ వైశాల్యం వస్తుంది. టోటల్ వైశాల్యం వస్తే 1 చదరపు మీటర్కి 5 రూపాయలు కాబట్టి ఎన్ని చదరపు మీటర్లు వస్తే దాంతో మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. అంటే మనం చేయాల్సింది ఫస్ట్ మనం వైశాల్యం కొనుక్కోవాలి. 2 వైశాల్యం కొనుక్కోవాలి. ఒకటి ఈ 4 గోడల వైశాల్యం కొనుక్కోవాలి. ఈ 4 గోడల వైశాల్యం కొనుక్కోవడానికి మనం ఫార్ములా యూజ్ చేస్తాం 2H × L+B. తర్వాత ఈ పైకప్పు వైశాల్యం కూడా అడిగాడు కాబట్టి దీన్ని కూడా పెయింట్ వేయాలి కాబట్టి దీని వైశాల్యం ఎలా వస్తుంది? దీని లెంత్, దీని బ్రెడ్త్, అంటే దీని పొడవు, దీని వెడల్పు తెలిస్తే దీని వైశాల్యం వస్తుంది. ఈ రెండింటిని జోడిస్తే యాడ్ చేస్తే మొత్తం వైశాల్యం వస్తుంది. చదరపు మీటర్కి 5 రూపాయలు కాబట్టి మొత్తం ఎన్ని చదరపు మీటర్లు వస్తే అన్ని రూపాయలు అవుతుంది. ఇంటి మల్టిప్లై చేస్తే టోటల్ వస్తుంది. అంటే మనకి లెంత్ 12, బ్రెడ్త్ 8 మీటర్స్, హైట్ 4 మీటర్స్ ఇచ్చాడు. 4 గోడల వైశాల్యం కావాలి కదా. 4 గోడల వైశాల్యం ఫార్ములా 2H × L+B. ఇదొకటే కాదు, మనకి 4 గోడల వైశాల్యంతో పాటు కప్పు వైశాల్యం కూడా కావాలి. కప్పు వైశాల్యం అంటే L × B. అంటే L × B కూడా మనం సపరేట్గా ఇచ్చాలి కప్పుది. అప్పుడు ఏంటవుతుంది? కొలతలు వేసేస్తాం. 2 × H అంటే ఎంత? 4. L+B అంటే 12 + 8. L × B అంటే 12 × 8. 2 4 = 8 × 20 + 12 8 = 96. అంటే ఇది 256 అవుతుంది. మనకి 1 చదరపు మీటర్కి 5 రూపాయలు ఖర్చు అవుతుంది. 256 చదరపు మీటర్లకి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఇంటూ మనం 5 చేసేయడం చేస్తే మనకి ఎంత వస్తుంది? 1280 రూపీస్ వస్తుంది. ఇది మనకు ఆన్సర్. ఇది చాలా సింపుల్. అంటే మనం ఏం చేసామంటే వాడు అడిగింది దీర్ఘఘనాకారం, దీనిది సున్నం వేయాలి. ఎక్కడెక్కడ వేయాలి? ఈ 4 గోడలకు వేయాలి. 4 గోడలకు వేయాలంటే ఫార్ములా ఏంటి? 2H × L+B. ఆ తర్వాత పైకప్పు కూడా వేయాలి. పైకప్పు ఎలా వస్తుంది? ఇక్కడ లెంత్, బ్రెడ్త్ అంటే పొడవు, వెడల్పు 2 మల్టిప్లై చేస్తే ఈ వైశాల్యం వస్తుంది. ఆ 2 వైశాల్యం మనం యాడ్ చేసాం. LBH ప్లేస్లోనే ఆ వాల్యూస్ వేసాం. లెంత్, బ్రెడ్త్, హైట్ అంటే పొడవు, వెడల్పు, తర్వాత ఎత్తు వేసాం. 2 × H అంటే 4, L+B అంటే 12 + 8 ఇలా వేసిన తర్వాత 2 4 = 8, 12 + 8 బ్రాకెట్లో ఉన్నదాన్ని యాడ్ చేసుకుంటే 20 + 12 = 96. 8 × 20 అంటే 160, 160 + 96 అంటే 256 అయింది. 1 చదరపు మీటర్కి 5 రూపీస్ కాబట్టి 256 చదరపు మీటర్లకి ఎంత అవుతుంది? 1280 అవుతుంది.